ఆచి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్. అంటే ఆచి ఈ రోజు కూడా ఉందన్నమాట ఎపిసోడ్లో, దానికోసమే. ఎనీవే, ఇది ఆచి కోసం కాదు. సో బిగ్ బాస్ సీజన్ 7 ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఏ సీజన్ అయినా హిట్ అవ్వడానికి అసలు ఎవరు కారణం, ఎందుకు, ఎలాగా, ఏంటన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ సీజన్ కోసం కూడా పర్టికులర్గా కొంతమంది కంటెస్టెంట్లు ఎవరు కారణం, ఎవరి వల్ల ఈ సీజన్కి ఇంత హైప్ వచ్చింది, ఎవరు ఈ సీజన్లో ప్రముఖ పాత్ర పోషించారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నాకు బిగ్ బాస్ మీద మాట్లాడాలని ఏదో ఒకటి చెప్పాలని ఏదో ఒకటి ఉంటుంది బ్రో. కాకపోతే ఏంటంటే అందరూ ఒకేలా రిసీవ్ చేసుకోరు. కొంతమంది ఏంటంటే ఏదో వ్యూస్ కోసం చేస్తున్నాం అన్నట్టు అంటారు. సో మంచి టాపిక్స్ అలాంటివి అంటే ఖచ్చితంగా మాట్లాడదాం. సో ఇది ఒకళ్ళు ఇచ్చిన టాపిక్. సో దీని గురించి అసలు మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ సీజన్ హిట్ అవడానికి కారణాలు ఏమంటే అని మీరు అనుకుంటున్నారని చెప్పి మంచి టాపిక్ ఇచ్చారు. సో మ్యాటర్ ఏంటంటే అసలు ఏ సీజన్ అయినా హిట్ అవ్వడానికి ఎవరు కారణం అంటే కంటెస్టెంట్సా, బిగ్ బాస్ టీమ్ అని చాలా డిస్కషన్లు వస్తాయి. లాస్ట్ ఇయర్ ముఖ్యంగా ఫెయిల్ అయినప్పుడు సో కంటెస్టెంట్స్ సెలక్షన్ బాగాలేదని, వాళ్ళని కాకుండా వీళ్ళని తీసుకొచ్చింటే బాగుండేదని అలాగా. ఏదైనా హైప్ ఉన్న కంటెస్టెంట్స్ ఉంటారు కానీ బిగ్ బాస్ గేమ్లో తోపు లాంటి కంటెస్టెంట్స్ అనేవాళ్ళు ఉండరు. అంటే వాళ్ళు వచ్చి మనం ఆడేదాకా మనకు తెలియదు వాళ్ళకి తోపా కాదా, తురుమా కాదా అని చెప్పి. ఆ గేమ్ ఆడేదాకా తెలియదు. హైప్ ఉన్న వాళ్ళు మనకు తెలిసిద్ది, ఓకే వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంది, వీళ్ళు ఎక్కువ ఫేమస్, అలాంటి వాళ్ళు బిగ్ బాస్ టీం తీసుకురాగలరు. అలా అని చెప్పి అందరినీ అలాంటి వాళ్ళు కూడా తీసుకురాలేరు. ఎందుకంటే మన దగ్గర ఇది వ్యాపారం, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది, అన్నీ చూసుకోవాలి, హెచ్చు తగ్గులు అన్ని బడ్జెట్ అంతా ఇదవ్వాలి కదా. సో రెండు కలగలగాలి, అప్పుడే దాన్ని బట్టి కంటెస్టెంట్స్ని తీసుకొస్తారు. అందరూ హైప్ ఉన్న కంటెస్టెంట్స్ని తీసుకురాలేరు, అలా అని చెప్పి అందరినీ తెలియని కంటెస్టెంట్లని తీసుకురాలేరు. తీసుకొస్తే అప్పుడు అసలు ఎవరో కూడా తెలియదు. సో ఫస్ట్ ఏంటంటే ఇది బిగ్ బాస్ టీం చేతిలో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఒక సీజన్కి ముందు హైప్ క్రియేట్ చేయాలి. అది త్రూ కంటెస్టెంట్స్, త్రూ కాన్సెప్ట్. ఈ రెండు మెయిన్ అనమాట. కంటెస్టెంట్స్ బయటికి ఎలా తెలుస్తారు ఏంటంటే అందులో వీళ్ళ హస్తం కూడా కొద్దిగా ఉంటుంది, అది తెలియాలి. తెలియకపోతే ఏంటంటే హైప్ అన్నది క్రియేట్ అవుతుంది. దేని మీద ఒక హైప్ ఎలా క్రియేట్ అవుతుంది? ఏదైనా లీక్స్ అయితేనే క్రియేట్ అవుతుంది. డైరెక్ట్గా ఏ కంటెస్టెంట్స్ మనకు తెలియకుండా ఈ సీజన్లో ఎవరు వస్తున్నారంటే అంత హైప్ తెలియదు కదా మనకి, అంత హైప్ ఉండదు. తర్వాత ఏదైనా వచ్చి రాను ఉంటుంది కానీ ముందే హైప్, డే 1 హైప్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి? పలానా కంటెస్టెంట్స్ వస్తున్నాడు, పలానా కంటెస్టెంట్స్ వస్తున్నాడని తెలియాలి. సో కంటెస్టెంట్స్ కోసం తెలియాలి కొద్దిగా. దాంతోపాటు కాన్సెప్ట్. సో ఈ సీజన్కి కాన్సెప్ట్ ఏంటి అన్న దాని మీద కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఆడియన్స్లో క్రియేట్ చేయాలి. సో బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్ అన్నట్టు, సీజన్ 7 ఉల్టా పుల్టా అని. ఏంట్రా ఉల్టా పుల్టా? ఇలా ఇంకా మొత్తం వెనక్కి తిరిగిపోతుంది, ఏమై ఉంటుంది ఉల్టా పుల్టా అంటే? ఆడియన్స్లో ఒక డిస్కషన్ రావాలి ఒక కాన్సెప్ట్ మీద, ఒక హడావుడి జరగాలన్నమాట. సో ఏమంటుంది ఉల్టా పుల్టా అంటే? నామినేషన్స్ ఇలా చేస్తారేమో, కెప్టెన్ ఇలా ఉంటాడేమో, ఎవిక్షన్స్ ఇలా జరుగుతాయేమో, కప్ ఏమైనా ఫస్ట్ ఎలిమినేటర్కి ఇచ్చేస్తారేమో అని చెప్పి ఒక కామెడీ డిస్కషన్, ఒక సీరియస్ డిస్కషన్ అనేది రావాలి. అలాంటి ఒక కాన్సెప్ట్ని వీళ్ళు క్రియేట్ చేయగలగాలి. ఈ సీజన్కి అందులో వీళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. ఉల్టా పుల్టా పేరుతో దానికి ఎంత న్యాయం చేశారన్నది పక్కన పెడితే, ఉల్టా పుల్టా చివరికి దానికి వాళ్ళు ఇచ్చే దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు ఏంటో అది పక్కన పెడితే మాత్రం, కానీ ఒక ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేశారు. దానికి ముందు బిగ్ బాస్ టీం మనం అప్రిషియేట్ చేయాలి. సో ఎవరైతే ఈ కాన్సెప్ట్ ఇచ్చారు ఏంటి అన్నది, సో దానికి ముందు మనం వాళ్ళని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. అలాగే సీజన్ 7 ఉల్టా పుల్టా అని చెప్పి దాని తర్వాత కంటెస్టెంట్ సెలక్షన్ కొందాం. సో ఫస్ట్ పార్ట్ ఇది, ఆడియన్స్లో ఒక ఎగ్జైట్మెంట్ ఏంటి, ఒక కుతూహలాన్ని కలిగించడం, అదైతే కలిగించారు ఖచ్చితంగా. సో అది ఒకటి. సెకండ్ పార్ట్ కంటెస్టెంట్స్. సో కంటెస్టెంట్ సెలక్షన్ ఎలా ఉంది అంటే కొంతమంది హైప్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అసలు తెలియని వాళ్ళు ఉన్నారు, కొంతమంది యావరేజ్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు, సీరియల్ వాళ్ళు ఉన్నారు, రకరకాల ఫీల్డ్లోన్స్ ఉన్నారు. సో కంటెస్టెంట్ సెలక్షన్ అనేది బిగ్ బాస్ సీజన్ మీద హిట్ అవ్వడానికి ప్రభావం చూపించిద్దా లేదా అంటే అది స్టార్టింగ్లో మనం చెప్పలేం. సో బిగ్ బాస్ టీంకి కూడా తెలియదు. స్టార్టింగ్ ఎవరైతే కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేస్తారో తెలియదు అనమాట. వీళ్ళు ఎలా ఆడతారు గేమ్ అన్నది ముందు వాళ్ళకి తెలియదు కదా. సో ఈవెన్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ అడుగుతారు, అన్నీ చేస్తారు. బట్ అక్కడ వాళ్ళ సెలక్షన్ మాత్రం వాళ్ళ బడ్జెట్ని బట్టి, నెక్స్ట్ వాళ్ళకున్న కుతూహలాన్ని బిగ్ బాస్ గురించి తెలిసిందని బట్టి ఏదైనా సరే స్టార్టింగ్లో మాత్రం వీళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గేమ్ ప్రొసీడ్ అయ్యని దాన్ని బట్టి తెలిస్తే తెలియచ్చు కానీ ముందైతే తెలియదు. సో తెలియనప్పుడు వాళ్ళ కంటెస్టెంట్స్ని ఎలా తీసుకొచ్చారు అన్నది ఏంటి చూస్తే, హైప్ ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకొచ్చారు. లైక్ శివాజీ, అమర్, ప్రియాంక జైన్, అర్జున్, అంబటి అర్జున్, వీళ్ళందరూ బాగా వెల్ నోన్ ఫేసెస్ ఉన్న వాళ్ళలో. సో వాళ్ళని కొద్దిగా బిగ్ బాస్ గురించి తెలిసిన వాళ్ళు, మేము బిగ్ బాస్ ఆడాలనుకుంటున్నాం, బిగ్ బాస్లో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు చూసుకుంటే ప్రశాంత్, రతిక, వీళ్ళంటే వాళ్ళందరూ బిగ్ బాస్ మీద అవగాహన ఉన్నవాళ్ళు. యావర్, గౌతమ్ యావర్ బిగ్ బాస్ మీద అంత అవగాహన లేకపోయినా ఏదో లైఫ్లో ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం, మనల్ని మనం లైమ్ లైట్లో పెట్టుకోవాలి. సుబ్బు, ఇలాంటి వాళ్ళందరూ ఒకటి. నెక్స్ట్ కొద్దిగా ఏజ్ ఎక్కువ అయ్యింది అయినా సరే మనం కూడా ఏదో ఒకటి మనల్ని మనం చూపించుకోవాలనుకున్న వాళ్ళు లైక్ కిరణ్ రాథోడ్ కానీ, షకీలా గారు కానీ, వీళ్ళందరూ ఒక కేటగిరీ. అలా డిఫరెంట్ కేటగిరీస్లో తీసుకొచ్చారు. నేను ఇక్కడ ఏమి రాసుకోలేదు పాయింట్లు ఏమి, జస్ట్ ఆ టాపిక్ ఇప్పుడు చదవగానే నాకు దాని మీద మాట్లాడనిపించి వచ్చి మాట్లాడేస్తున్నా. ఏదైనా కొన్ని తప్పులు ఉంటాయి ఏవైనా,
తప్పులుంటే క్షమించేయండి, ముందే చెప్తున్నా. ఏదైనా పేర్లు మర్చిపోయిన ఏదైనా జరిగినా సరే. బట్ ఇంటెన్షన్ ఏంటి అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంతే. అంటే నేనేమనుకుంటున్నాను దాని గురించి చెప్పడానికి అంతే. ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఎవరిని లేపాలని కాదు. సో ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ టీంకి ఎక్కడ అగ్ని పరీక్ష అంటే, ఇప్పుడు కంటెస్టెంట్స్ వచ్చారు, వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఆడుతున్న తర్వాత ఈ సీజన్ హిట్ అవ్వాలా లేదా అన్నది ఇప్పుడు పూర్తిగా బిగ్ బాస్ టీం మీద ఉంటుంది. ఎందుకంటే కంటెస్టెంట్స్ని బట్టి వీళ్ళు టాస్క్లు ప్లాన్ చేయాలి. సో మన సీరియస్ మోడ్లో ఉన్న కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్ అని పెట్టాం కదా అని చెప్పి ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇస్తే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయలేరు. లాస్ట్ సీజన్ ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ అది. వరుసగా ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇచ్చుకుంటూ వచ్చారు. అది చాలా రీజన్స్ చాలామంది చెప్పుకున్నారు. వర్షం పడుతుందని, నెక్స్ట్ కోర్టు కేసులు నడుస్తున్నాయని, అందుకని కొట్టుకునే టాస్క్లు ఇవ్వట్లేదని. బట్ వాళ్ళందరూ కొద్దిగా సీరియస్ మోడ్లో ఉండే కంటెస్టెంట్స్, గేమ్లో లూప్స్ ఎతికే కంటెస్టెంట్స్, గేమ్ మీద కొద్దిగా మించిన అంటే మనకు అక్కడ కావాల్సిన దానికన్నా ఎక్కువ అవగాహన ఉన్న కంటెస్టెంట్స్, లేదంటే అసలు అవగాహన లేని కంటెస్టెంట్స్ అలా ఉన్నారు. అక్కడ కంటెస్టెంట్స్ని మనం చూసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మనకు అర్థమైన తర్వాత వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చూసుకున్న తర్వాత దాన్ని బట్టి టాస్క్లు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ లాస్ట్ టైం వీళ్ళు ఎంటర్టైన్మెంట్ మీద ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వాళ్ళు అక్కడ చేయలేక మనకి ఇక్కడ బోర్ కొట్టించి ఆ రకంగా ఆడియన్స్లో ఉన్న ఒక ఎగ్జైట్మెంట్ని కిల్ చేసి పడేశారు. కానీ ఈ సీజన్ అలా కాదు. ఈ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అంతా తెలివైన ఉన్నారు. లాస్ట్ టైం జబర్దస్త్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేస్తారేమో, అంటే ఈ స్కిట్లు చెప్పడం, ఇక్కడ ఇలా చేయాలి ఇక్కడ ఇలా చేయాలని హ్యాండిల్ చేస్తారేమో కానీ చేయలేపారు. బట్ ఈసారి ఏంటంటే అలాంటి ఎంటర్టైన్మెంట్ వచ్చిన ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, అలాగే ఆర్టిస్టులు ఉన్నారు ముఖ్యంగా. సో అమర్ రూపంలో ఒక ఆర్టిస్ట్ ఎంటర్టైన్మెంట్, యావారు ఏంటిది, నెక్స్ట్ ప్రశాంత్, చెంచా, అర్జున్, వీళ్ళందరికీ ఒక కోచ్ లాగా శివాజీ గారు, అరే ఇక్కడ ఈ డైలాగ్ వేస్తే బాగుంటుంది, ఈ డైలాగ్ వేస్తే బాగుంటుంది, ఇది వేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చిన హ్యాండిల్ చేయగలిగారు. నెక్స్ట్ ఇంకా ఫిజికల్ టాస్క్ కొట్టుకోండ్రా అంటే అసలు అటు అర్జును, ఇటు యావరు, ప్రశాంత్, అమరు, శివాజీ గారు అసలు అన్ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్స్ కూడా ఫుల్ తన బలాన్ని మొత్తం చూపించారన్నమాట. 100% ఈ గేమ్లో ఏదైనా చేయాలని చెప్పి. సో వాళ్ళ దగ్గర అటు ఎంటర్టైన్మెంట్ చేయగల సత్తాను ఉంది, ఇటు బలంతో ఆడగలిగే సత్తా కూడా ఉంది. సో కలబోసి ఉన్నారనమాట. సో కంటెస్టెంట్స్ కూడా మంచి కంటెస్టెంట్లు దొరికారు. టీం కూడా అలాంటి టాస్క్లే ఇచ్చింది. ఎక్కడ బోర్ కట్టుకున్నా ప్రతి వారం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. త్రూ కంటెస్టెంట్లు కానీ త్రూ టీమ్ కానీ మొత్తానికి చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారనమాట ఈసారి, బోత్ టీము ప్లస్ కంటెస్టెంట్స్. సో మనం కంటెస్టెంట్స్ని చూసుకుంటా టాస్క్లు ఇవ్వాలి, అలాగే ఏ టాస్క్ ఇచ్చినా హ్యాండిల్ చేయగలిగే లాంటి కంటెస్టెంట్స్ ఉండాలి. రెండు వైపుల నుంచి ఈసారి పాజిటివ్గా ఉంది. సో రెండు వైపుల నుంచి పాజిటివ్ ఉండేపాటికి ఏంటంటే మనకు ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయిందనమాట. సో చూడటానికి కూడా చాలా బాగా వచ్చింది. ఏదైనా ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఉంటానే ఉంది. ఇక నెక్స్ట్ ఈ సీజన్ 7 హిట్ అవడానికి ఎక్కువ కంటెస్టెంట్స్లో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది, ఎవరు ఎక్కువగా దీనికి కాంట్రిబ్యూట్ చేశారంటే చాలామంది పాత్ర ఉంది. బట్ ముఖ్యంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నలుగురు ప్రధానంగా బిగ్ బాస్ సీజన్ 7 హిట్ అవడానికి నలుగురు కారణం నేను అనుకున్నా. ఇంకా ఉన్నారు, అవి కూడా చెప్తాను ఎవరన్నది. బట్ నలుగురు నా ఉద్దేశంలో ఎవరంటే ముఖ్యంగా శివాజీ గారు ఫస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అంటే శివాజీ గారు స్టార్టింగ్ గేమ్ మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ తీసుకొచ్చారు. గేమ్ ఎలా ఆడాలి, గేమ్లో ఎలా ఇంటెలిజెన్స్ చూపించాలి ఇనీషియల్ వీక్స్లోనే. సో ఆయన అడిగిన కాఫీ కోసం చేసిన రచ్చ కానీ, దాని తర్వాత ఈ గులాబీ వనం చేసిన దాంట్లో కానీ ఏదైనా సరే ఒక రచ్చ తీసుకొచ్చి తన ఇంటెలిజెన్స్ చూపించారు. గేమ్ని మైండ్తో ఎలా ఆడాలి, ఒక బ్యాచ్ అని చెప్పి వాళ్ళు బ్యాచ్గా ఆడుతున్నారని చెప్పి అదొక పాయింట్ చెప్పడం కానీ, బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అలాంటి పాయింట్స్ చెప్పడం కానీ, సో గేమ్ని ఇంటెలిజెంట్గా ఎలా ఆడాలని చూపించారు. సో మాస్టర్ మైండ్ అనే ఒక ట్యాగ్ లైన్ని సొంతం చేసుకున్నారు. సో శివాజీ గారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేపాటికి ప్రశాంత్. సో ఆర్డర్లో అంటే వీళ్ళు ఆర్డర్లో చెప్తున్నాను కాదు, జస్ట్ రీజన్స్ చెప్తున్నా. అంటే ప్రశాంత్, అమరు. ఎందుకంటే ప్రశాంత్ అమరు ఎందుకు చెప్తాను చూడండి, ఇద్దరి మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ప్రశాంత్ మీద వేరే రకమైన ఒపీనియన్ ఉంది, అమర్ మీద వేరే రకమైన ఉంది. ప్రశాంత్ అనేవాడు నాకు ఎలా కనిపించాడంటే ఈ సీజన్లో ఒక సునామీ లాగా. ఎలా అంటే సునామీ వచ్చినప్పుడు సముద్రం మొత్తం ఎలా వెనక్కి వెళ్తుంది. సో ప్రశాంత్ మీద 2 వారం నామినేషన్స్ జరిగినప్పుడు అంత వెనక్కి వెళ్ళిపోయాడు. సో అంత రచ్చ జరిగిన తర్వాత ఇరుచుకుపడి తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ముంచేసేలాగా ఒక సునామీలాగా వచ్చాడు ఆ కంబ్యాక్ మాత్రం. ఎందుకంటే తను తిరిగి కంబ్యాక్ ఇచ్చినప్పుడు అసలు ఆ హౌస్మేట్ కట్ చేస్తే, ఫస్ట్ కెప్టెన్ కట్ చేస్తే ప్రతి టాస్క్ గెలుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు టీంలో కానీ ఏదైనా సరే. సో టాస్క్లు ఎక్కడ తగ్గట్లేదు అనమాట. సో తన స్టైల్ అది, తను అలా చూపించుకుంటాడు. నాకు ఒక సునామీలాగా అనిపించింది. అమర్ది ఏంటి తెలుసా, అమర్ది పడిలేచిన కెరటం అమర్ ఈ సీజన్లో. ఎలా చెప్తాను చూడండి, అమర్కి ప్రశాంత్కి డిఫరెన్స్ అది చెప్దాం అనుకుని ఈ టాపిక్లో వచ్చాను. డిఫరెన్స్ ఏం చెప్తాను. అమర్కి ఎక్కడ తేడా జరిగింది అంటే ఇనీషియల్గా తను చేసిన ఫౌల్సో ఏంటి, తను మాట్లాడిన బూత్లో, లేదంటే తన టాస్క్లు సరిగ్గా ఆడకపోవటమో, లేదంటే పాయింట్ సరిగ్గా పెట్టకపోవడం, ఇవన్నీ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవన్నీ అందరు కంటెస్టెంట్స్ చేసే మిస్టేక్సే. అమర్కి ఎక్కడ ఆలోచిస్తూ ఉన్నానమాట రోజు, ఏంది ఎక్కడ ఎందుకు ఎలా జరుగుతుంది ఏంటనేది. తర్వాత నాకు ఇప్పుడు తడతన పాయింట్ ఏంటంటే, అమర్కి బాగా తేడాగా జరిగిన పాయింట్ ఏంటంటే అమర్ మీద ఉన్న ఆడియన్స్కి అమర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్.
అవి అమర్కి బాగా డిసడ్వాంటేజ్ అని, వేరాజ్ యావర్కి ప్రశాంత్కి ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సో ఏంటి అంటే యావర్ ప్రశాంత్ లాంటి వాళ్ళు అంత ఆడియన్స్ తెలియదు కాబట్టి వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకునే సిచ్యువేషన్ లేదు. అమర్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇలా ఆడితే అమర్ విన్నర్ అవడం, ఇలా ఆడితే అమర్ టాప్ 5కి రాడు, ఇంక్లూడింగ్ నేను కూడా చెప్తాను, నేను కూడా అదే ఆ మాట మీదే. సో ఏంటి అంటే అమర్ ఎప్పుడైతే ఈ బిగ్ బాస్ సీజన్కి వస్తున్నాడో అనుకున్నామో, అమర్ కానీ శివాజీ గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న తప్పులు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. వీళ్ళు ఏదైనా చిన్న మాట మాట్లాడిన ఏదైనా చేసిన పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ తెలిసిన ఫేసులు కాబట్టి. పైగా శివాజీ గారు ఇంకా ఏజ్ పరంగా పెద్ద ఆయన, బట్ అమర్ యంగ్ కొంచెం కుర్రాడు కాబట్టి అమర్కి బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ తన ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చారు, తను కూడా టీవీ సీరియల్ బిగ్ బాస్ గెలిచున్నాడు. ఏదైనా చేస్తే గెలాలని తపన ఉంటుంది. మనం చాలాసార్లు అమర్ చూసాం స్క్రీన్ మీద కాబట్టి తనకి ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుంది, ఎలా గెలాలని చూస్తాడు అని చెప్పి. సో ఏ కంటెస్టెంట్ కోసం మాట్లాడుకునే పాయింట్లు అమర్ కోసం మాట్లాడుకునే వాళ్ళం. ఇలా ఆడితే అమర్ ఎలా విన్నర్ అవుతాడు, ఇలా ఆడితే అమర్ టాప్ 5కి ఎలా వస్తాడు ఏంటనేది. సో అమర్కి బయట ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అమర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నువ్వు ఇలా ఆడాలి, నేను ఈ టాస్క్లు గెలాలి, వేరే వాళ్ళు గెలిచేస్తున్నారు, నేను గెలకపోతే బయట ఏంటి ఏమనుకుంటారు, సో ఇలా ఆడితే నేను నేను వెనకబడిపోతున్నాను అన్న ప్రెషర్ తన మీద తను క్రియేట్ చేసుకున్నాడు. నేను నిన్న కూడా కొంచెం బోర్ కొట్టి మళ్ళీ పాతవన్నీ ఒకసారి తిరిగేసి అలా చూస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక యాంగిల్లో కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఎందుకు ఇలా చేసి ఉంటారు, ఇక్కడ ఎందుకు ఇలా చేసి ఉంటారు, ఇక్కడ ఎందుకు ఇలా ఆడుంటారు, సో ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడి ఉంటారని అలా ఒకసారి మళ్ళీ ఖాళీగా ఉన్నాను కదా. సో చూస్తూ ఉంటే ఈరోజు కూడా ఎపిసోడ్స్ కొన్ని చూస్తూ ఉంటే వెనక్కి వెళ్ళి నాకు అలాంటి అనిపిస్తుంది. సో తన మీద తను ఒక ప్రెషర్ క్రియేట్ చేసుకున్నాడు. అది పీక్స్లోకి ఎప్పుడు వెళ్ళిందంటే నేను అనుకోవటం ఎప్పుడైతే ఆ జీనియస్ టాస్క్ జరిగిందో దాని తర్వాత ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు మళ్ళీ చాలా పీక్స్లోకి వెళ్ళి చాలా డౌన్ అయిపోయాడు. ఒక రకంగా ఫేస్ చూస్తున్నప్పుడు అయితే మాత్రం బాగా అసలు ఒక డిప్రెషన్ లాంటి ఫీలింగ్, ఫేస్ మొత్తం ఇదిగా అయిపోయింది, బాగా డల్ అయిపోయాడు. సో అందుకే పడిలేచిన క్యారెక్టర్ అంత వెనక్కి వెళ్ళిపోయి అంత పైకి లేచాడు, మళ్ళీ టాప్కి వచ్చి విన్నర్ రేస్ వరకు వచ్చాడు. సో ఇక్కడ ఏం చేశాడంటే అమరు తన మీద తను ప్రెషర్ పెట్టుకున్నాడు. ఎలాగైనా సరే అమ్మ వాళ్ళు హౌస్ మేట్ అయిపోయారనో, వీళ్ళు కెప్టెన్ అయిపోయారనో, మనం ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనో, మనం ఎలాగైనా చేయాలని చెప్పి అందులో తప్పులు చేయడం స్టార్ట్ చేస్తాడు, ఎలాగైనా టాస్క్ గెలాలని చెప్పి. బయట ఏంటి అమర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండే బయటికి ఏదైనా తప్పు జరిగితే అది పెద్దదిగా కనిపించడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అమర్ మీద ఫోకస్ ఉంది ఆడియన్స్ అందరికీ, ఒకరికి కాదు, నేను ఒక్కరి కోసం చెప్పట్లేదు, స్పెసిఫిక్గా అందరికీ ఉంది ఫోకస్. ఎందుకంటే వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ కాబట్టి. వీళ్ళకి ఏంటి తెలుసా, నేను గమనించింది సీజన్ షన్నుకి కానీ వీళ్ళకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో వీళ్ళకి అడ్వాంటేజ్ అనుకుంటాం ఏంటి అంటే వీళ్ళు గేమ్ ఆడకపోతే అయినా సరే స్టిల్ వీళ్ళు సర్వైవ్ అవ్వగలరు ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తున్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు గేమ్ ఆడకపోయినా సర్వైవ్ ఎలా అవ్వగలరో, వీళ్ళు ఏదైనా గేమ్లో తప్పులు చేసినా అంతే పెద్దగా బయట హైలైట్ అవుతుంది. సో అంతకు మించి హైలైట్ అవుతుంది ఏదైనా సరే, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏదైనా పాజిటివ్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నెగిటివ్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రెండు ఒకే రకంగా ఉంటాయి. సో గేమ్ వీళ్ళు ఎలా తీసుకెళ్తారన్నది కూడా ఈ పాయింట్ నేను వీళ్ళిద్దరు చూసి చెప్పట్లా, శివాజీ గారిని కూడా చూసి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేయదలుచుకోండి, ఇప్పుడు ఈ మాట అసలు నోట్లో తెలియదు కానీ పర్టికులర్గా ఒక పేపర్ ఎప్పుడు చూస్తా సరే అది ఎప్పుడు చూసినా ఏం ఆడినా ఏం చేసినా సరే బాగా నెగిటివ్గా రాయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అందులో. సో ఎందుకు అంటే ఉంటారు, ఒక వర్గం అనేది ఎప్పుడు ఉంటా ఉంటుంది మనకు ప్రత్యర్థులు. సో మనకి ఏదైనా మనం చిన్న అవకాశం ఇచ్చినా ఏంటి అంటే అది కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. ఈ పెద్ద కంటెస్టెంట్లు అందరితో ఉన్న ప్రాబ్లం ఇది. వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉండటం ఎంత అడ్వాంటేజో బయట హైప్ ఎక్కువ ఉండటం కూడా అంతే డిసడ్వాంటేజ్. వేరేజ్ ఇలాంటి ప్రెషర్ మిగతా వాళ్ళ మీద ఉండదు, వాళ్ళు ఫ్రీగా ఆడచ్చు. వాళ్ళ మీద ఏం ప్రెషర్ ఉంటుందంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్న ప్రెషర్ ఏంటంటే మేము ఎలాగైనా ఉండాలి గేమ్లో, మేము సాధించాలన్న వాళ్ళ పట్టుదల ఉంటుంది చూసారా, అది వాళ్ళకు ఉంటుంది. బట్ వీళ్ళకి ఏంటంటే బయట ఏమనుకుంటారు, బయట ప్రెషర్ ఉంటుంది. నా ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, నా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, నేను ఇన్ని వారాలు లేకపోతే నా పరుగు పోయిద్ది, నేను ఎలాగైనా కప్పు కొట్టాలి అని చెప్పి. సో అది అమర్కి కానీ శివాజీకి కానీ లేదంటే ఎవరైనా టోప్ కంటెస్టెంట్లకి ఎవరు వచ్చినా సరే, ఇంతకుముందు ప్రీవియస్ సీజన్లో ఉన్న కంటెస్టెంట్లు షన్నుకి కానీ వీళ్ళు ఏంటంటే చిన్న తప్పు చేసినా ఏం చేసినా సరే బయట పెద్దగా హైలైట్ అయింది. అలాగే పాజిటివ్ అయినా కూడా అంతే పెద్ద హైలైట్ అవుతుంది. సో ఒక 3-4 టాస్క్ గడిపి ఒక టాస్క్ గెలిచినా పిచ్చ హైలైట్ అవుతుంది. సో అంటే నేను రైటర్ రాంగ్ తెలియట్లా, ఎందుకంటే నేను అనలైజ్ చేసుకొని ఒకటి ఏదైనా రాసుకొని నేను కరెక్ట్ చెప్తున్నా లేదని అనుకోవచ్చు, కానీ నాకు ట్రూగా నాకు ఏదో వస్తే చెప్తా ఉన్నాను అనమాట. నా మైండ్ లేదనిపిస్తే చెప్తా ఉన్నా పాయింట్ అది ఎన్న దగ్గర నుంచి. సో వీళ్ళకి అదే అడ్వాంటేజ్ అదే డిసడ్వాంటేజ్. ఎప్పుడైతే తప్పులు చేస్తున్నాడు ఇలా హైలైట్ చేస్తూ ఉన్నారు, వీకెండ్లో నాగార్జున చెప్తా ఉన్నారు, మిగతా కంటెస్టెంట్లు చెప్తా ఉన్నారు. అట్ ఏ టైం ఇంకోటి ఏమైందంటే ఒక సైడ్ వీళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు, అమర్ మిస్టేక్స్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఉండట్లా, ఫౌల్స్ కానీ ఏవి కానీ స్టార్టింగ్ నుంచి చూసుకున్నప్పుడు. అప్పుడు ఏమైందంటే ఒకళ్ళ మీద ఫోకస్ ఉంటా ఉంటుంది. సో రెండు వైపులో తప్పులు జరుగుతూ ఉంటే ఏమైందంటే అప్పుడు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, డైల్యూట్ అయ్యేది ఇష్యూ. సో అది కొంచెం సీరియస్ మోడ్లో వెళ్ళిపోయింది. దాని తర్వాత జీనియస్ టాస్క్ తర్వాత బాగా ఇదైపోయాడు, అక్కడి నుంచి మళ్ళీ లేచాడు. సో బాగా తను పుంజుకున్నాడు, బకెలప్ చేసుకున్నాడు, లేదు ఇలా కాదని చెప్పి గేమ్ స్టైల్ మార్చాడు.
అది ఎలా మార్చినా సరే గేమ్ అంటే ఇలా ఆడకూడదు, మనం ఇలా ఆడాలి, ఇలా మార్చాలి అని చెప్పి గేమ్ స్టైల్ మార్చుకున్నాడు, తను మార్చుకున్నాడు. మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉన్నా కూడా గేమ్లో తన ఎఫర్ట్స్ అనేవి కనిపించినాయి, ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. సో అవి కొంచెం చివరికి వచ్చేపాటికి ఏంటంటే సీరియస్ మోడ్లోకి వెళ్ళినాయి. ఒక సినిమాకి ఓపెనింగ్ ఎంత ఇంపార్టెంట్, ఇంటర్వెల్ ఎంత ఇంపార్టెంట్, క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంట్ అలా చూసుకుంటే కనుక అవి ఇంపార్టెంట్. మధ్యలో మనకు బోర్ కొట్టినా కూడా సో ఆ పార్ట్స్ కనుక బాగుంటే కనుక సినిమా హిట్ అంటాం. సో ఈ సీజన్ కూడా అంతే, ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ అలా చూసుకునేప్పటికి చివరికి వచ్చేప్పటికి అమర్ బాగా రీజ్ అయ్యాడు గేమ్లో, ఒప్పుకోవాలి. సో ఆ టాస్క్లు చివరికి ఆడాడు, బాగానే కష్టపడ్డాడు. ఆ ఎఫర్ట్స్ అయితే మాత్రం కనిపించినాయి. ఫౌల్స్ ఎలా కనిపించినా ఎఫర్ట్స్ కూడా అలాగే కనిపించింది. ఎందుకంటే అదే చెప్తున్నా, ఈ పెద్ద కంటెస్టెంట్లతో అదే. అలాగే కూడా ఈ కంటెస్టెంట్స్కి ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. ఇలాంటి ఫ్యాన్స్ దొరకడం కూడా వాళ్ళ అదృష్టమే. మామూలుగా అనుకోండి, ఎవరికైనా గేమ్లో కొంతమంది ఏంటంటే ఫ్యాన్స్ సంపాదించుకుంటారు. బిగ్ బాస్ గేమ్ ఆడి ఫ్యాన్స్ సంపాదించుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు ఏంటంటే ఈ ఫ్యాన్స్ నాకు నచ్చలా, ఈయన ఇలా చేశాడు, ఈయన మాట అన్నా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీని నుంచి, నాకు నచ్చలా, ఈయన కోటేయను అని అంటారు. అదే ఫస్ట్ నుంచి ఉన్న ఫ్యాన్ అనుకోండి, అర్థం చేసుకుంటారు డీప్ లెవెల్లో. ఏంటంటే ఈయన ఇంతకు ముందు కూడా ఆయన క్యారెక్టర్ అంతా ఆయన అలాగే మాట్లాడతాడు, బట్ ఆయన ఉద్దేశం అది కాదు, ఆయన మాటలు అలా వస్తే ఆయన మంచోడే, ఆయన చేతలు అలా ఉంటే మంచోడే, ఏదో తెలియక చేసేస్తాడు ఆతృతలో తప్పు అని చెప్పి బయట నుంచి ఫ్యాన్స్ని తీసుకొని వస్తే ఒకలా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఫ్యాన్స్ సంపాదించుకుంటే ఒకలా ఉంటుంది. నేను ఒకసారి ఒక ఎపిసోడ్లో చెప్పాను ఏంటంటే, యావర్ లాంటి వాళ్ళకి దినదిన గండం అని. ఏంటంటే వాళ్ళు ఆ వీక్ కష్టపడితేనే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. ఫ్యాన్స్ అలాగే ఉంటుంది. సో వాళ్ళు ఆ వీక్ కనుక కష్టపడకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. ఎప్పుడు చూసినా ఎవరు గేమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఎవరు డేంజర్ జోన్లోకి వచ్చేసిన రోజులు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఎవరు గేమ్ వీక్గా ఉంటే ఎవరు డేంజర్ జోన్లో ఉండడా? సో వీళ్ళ పాయింట్ ఇది, వీళ్ళకి పాపం మైనస్ పాయింట్ ఇది. ప్లస్ ఏంటంటే వీళ్ళకంటూ బయట నుంచి ప్రెషర్ ఉండదు. సో నువ్వు ఆడట్లేదు అమ్మో మా ఫ్యాన్స్ ఏమనుకుంటే అలాంటి ప్రెషర్ ఉండదు. వీళ్ళు క్రియేట్ చేసుకున్న స్ట్రెస్ ఉంటుంది. ఏంటంటే నేను ఏదో ఒకటి చేయాలన్న పట్టుదల ఉంటుంది. సో కంటెస్టెంట్స్ ఆడే తీరు చెప్తున్నా, ఇలా అంటే ఇలాగే చేయాలని కాదు, నేను జస్ట్ ఆ సైకాలజీ అవి చూసినప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఏంటి అని చెప్పి, సైకాలజీ అంటే పెద్ద పదాలు ఎందుకులే కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి, ఇక్కడ ఈ పాయింట్లు ఎందుకు చేశారు, ఈ పాయింట్ ఎందుకు చెప్పారు, ఆడియన్స్కి ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు వాళ్ళ డిస్కషన్స్ కాదు అయ్యి, ఆడియన్స్కి వాళ్ళు కన్వే చేయాలనుకుంటున్నారు కొన్ని పాయింట్స్, అది డిస్కషన్ రూపంలో పెడతారు. వాళ్ళు ఏంటి అలా చేస్తున్నారు అన్నది వీళ్ళు మాట్లాడుకుంటారు. అరే వాడు చూసావా దాచేశాడు, అరే ఆయన చూసావా నన్ను ఆడలేదు అంటాడు అయ్యని చెప్పి ఏదైనా సరే అది మనం ఆడియన్స్ కమ్యూనికేట్ చేస్తున్నారు. వీళ్ళు మాట్లాడుకోవటం కాదు. సో వీళ్ళు నలుగురు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ముగ్గురు. నెక్స్ట్ యావర్ ఏంటంటే ఒక అగ్నిపర్వతం లాంటాడు, చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కెలికామా అది బద్దలైతే మాత్రం దాని నుంచి వచ్చే లాభాన్ని మాత్రం ఆపడం ఎవరి వల్ల కాదు. ఆ లాభాన్ని మనం ఆపాలని చేస్తే మనం మసైపోతాం. ఆ రేంజ్ ఇంపాక్ట్. సో ఎప్పుడైతే ఈ అస్త్రాల టాస్ జరిగిందో, అస్త్రాల తర్వాత గౌతమ్ వర్సెస్ యావర్ ఏదైతే జరిగిందో, అసలు యావర్లో ఉన్న ఇంకొక కోణాన్ని అది ఆవిష్కరించింది. ఆ టాస్క్ ఆ వీక్ జరుగుతున్నప్పుడే వస్తూ ఉంది. సో ప్రాపర్టీ డ్యామేజ్ చేయటం, ఆ స్మోక్ జోన్లో నేను ఫస్ట్ టైం యావర్ని కోపంగా చూసింది. ఎవరికైనా గుర్తుంటే యావర్ ఫాన్స్ కానీ ఎవరు కానీ స్మోక్ జోన్లో కూర్చొని అక్కడ ఒక గ్లాస్ టేబుల్ ఉంటుంది, స్మోక్లో పెట్టుకొని గ్లాస్ టేబుల్ని డక్ అని కొడతా ఉంటుంటే అందరూ అలా భయపడతా ఉంటారు దూరం నుంచి. సో అక్కడ తనకు జరిగిన అన్యాయాన్ని, ఏదైనా తనకు జరిగిన అన్యాయాన్ని తన కోసం తను స్టాండ్ తీసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. సో తన కోసం తను నిలబడి, ఎప్పుడైనా సరే బిగ్ బాస్ అసలు మన కోసం ముందు మనం నిలబడాలి. మనకేదైనా నచ్చకపోతే ముందు మనం నిలబడితే ఆ హౌస్లో కానీ హౌస్ బయట కానీ నీ అంటే ఇంకో 10 మంది నిలబడతారు. నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేదు, పక్కకెళ్ళి నాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అంటే ఎవడు పట్టించుకోడు, ఉండదు. సో ఫస్ట్ నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకో. నీకు ఏదైనా మాట నచ్చలేదా, నీకు డైరెక్ట్గా మొహం మీద చెప్పేంత బలం ఉండాలి. నువ్వు చెప్తే నీ వెనకాల హౌస్లో ఒక నలుగురు, హౌస్ బయట ఒక 1000 మంది నుంచుంటారు. బిగ్ బాస్ హౌస్ అనే కాదు, బయట కూడా అంతే. మనకి ఏదైనా నచ్చినప్పుడు మనం ఏంటంటే మొహాటంగా ఎక్కువ ఉంటాం. మనలో చాలామంది ఇండియన్స్లో చాలామంది మనం మొహాటం ఎక్కువ ఉంటుంది. సో నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటాను కాబట్టి చెప్తున్నాను, వీ హ్యావ్ టు లెర్న్ టు సే నో అని చెప్పి నో చెప్పడం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. అది ఎవరికైనా సరే నో చెప్పకుండా మనం ప్రతిదానికి ఎస్ చెప్పుకుంటే వెళ్ళామంటే పగిలిపోయేది మనకే. ప్రతి ఒక్కటి మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, చివరికి వచ్చేవాడికి మనకు వాచిపోయింది, మనం వీకెండ్ కూర్చొని వర్క్ చేసుకోవాలన్నమాట. సో నో చెప్పడం నేర్చుకోవాలి. సో అది మనకు జరిగిన దానికి మనం స్టాండ్ తీసుకొని ముందు మన అన్యాయాన్ని మనం ప్రశ్నించగలగాలి. మనం ప్రశ్నిస్తే మన గొంతులు వేస్తే మనతో 10 గొంతులు తోడవుతాయి. మనం ఏం చేయకుండా ఇగ్నోర్ చేస్తే బయట నుంచి ఎవరంత మొత్తుకున్నా జరగని పని కదా. సో ఆ విషయంలో మాత్రం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికన్నా తను స్టాండ్ తీసుకుంది ఎక్కువగా యావర్. అబ్బాయిల్లో వచ్చేవాడు, అమ్మాయిల్లో ప్రియాంక కూడా, బట్ అబ్బాయిల్లో యావర్. తనకి ఎప్పుడు అన్యాయం జరిగినా నుంచొని ప్రశ్నించేవాడు, ధైర్యంగా ప్రశ్నించేవాడు, దమ్ముగా ప్రశ్నించేవాడు. సో ఒక స్టేజ్లో యావరం చేస్తే భయపడ్డారు వీళ్ళందరూ, అమ్మో వీటితో పెట్టుకోవాలా అని చెప్పి. ఎందుకంటే పాయింట్ అలాగే ఉంటుంది, మాట్లాడే విధానం క్లారిటీగా ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎదుటి నుంచి నువ్వు చెప్పడానికి దగ్గర ఆర్గ్యుమెంట్ కూడా ఉండదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు నలుగురు 4 స్తంభాల్లో నిలబడ్డారు బిగ్ బాస్ టీం కాకుండా శివాజీ, ప్రశాంత్, అమరు, యావరు, వీళ్ళు నలుగురు కాకుండా బిగ్ బాస్ విజయంలో సమిధులు అయిపోయిన కొంతమంది పేర్లు చెప్తా చూడండి. సమిధులు కాదు కానీ, సమిధులు ఈజ్ ద నాట్ రైట్ వర్డ్.
బట్ ఎక్కువ వాళ్ళ వల్ల బిగ్ బాస్కి ఒక హైప్, ప్రతిసారి ఒక హైప్ వచ్చింది. ఏంటంటే ఒకటి రతిక మీద ఫస్ట్ పాజిటివ్ హైప్ వచ్చింది. హైప్ ఏంటి అంటే ఉడతా వచ్చి దగ్గర ఒక బాగా హైప్ వచ్చింది. నేను రతిక తోపు అని చెప్పి ఎందుకు తోపు అని చెప్పి ఒక వీడియో కూడా చేశాను అనమాట. అది ఎవరు గెస్ చేయలేదు. చాలా మంది ఏంటంటే ఎగ్జాక్ట్గా అదే నెంబర్ చెప్పిందా, అంత కరెక్ట్గా అలా చెప్పింది అయ్యి అని చెప్తే నేను అప్పుడు మాట చెప్పా. కరెక్ట్ నెంబర్ చెప్పిందా లేదా అన్న విషయం పక్కన పెడితే బిగ్ బాస్ క్వశ్చన్ అడగంగానే తన రియాక్షన్ ఏంటి అంటే 30 into 20 into A+B క్యాలిక్యులేషన్ చేసి ఒక నెంబర్ చెప్పింది. అంటే తను ఎక్స్పెక్ట్ చేసింది కదా, దానికి ముందు తనకు మార్కులు వేయాలి. రైట్ నెంబర్ చెప్పిందా రాంగ్ నెంబర్ చెప్పిందా ఎవరి విషయం, తను ఎక్స్పెక్ట్ చేసింది అడుగుతారే ఉందని. లేదు అంటే తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండేవి, నెంబర్ చెప్పండి, నెంబరా 5 సార్లు వచ్చింది ఆవిడ లెక్కేసాడు అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో తను ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఎక్స్పెక్టేషన్ గీయాలి. అంతేగాని ఎన్ని నిమిషాలు జరిగింది టాస్క్ ఏంటి, నెంబర్ కరెక్ట్ చెప్పిందా, రైట్ చెప్పిందా, రాంగ్ చెప్పిందా అన్నది వేరే విషయం అది. సో రతిక తర్వాత ఆ నామినేషన్స్లో కూడా అగైన్ రతిక, తర్వాత పవరస్త్ర టాస్క్లో అగైన్ రతిక. సో రతిక వల్ల ప్రతిసారి హైప్ వచ్చింది. రతిక రీఎంట్రీ అప్పుడు కూడా సోఫాలో మళ్ళీ నన్ను అక్క అనద్దు అన్న దగ్గర కూడా మళ్ళీ సీజన్కి ఒక హైప్. సో రతిక వచ్చిన ప్రతిసారి ఒక హైప్ అనేది వచ్చింది. రతిక తర్వాత గౌతమ్ రీఎంట్రీలో ఒక హైప్ వచ్చింది. సో ఏదైతే అశ్వత్థామ 2.1 దగ్గర ఒక హైప్ వచ్చింది. దాని తర్వాత గౌతమ్ ఏదైతే శివాజీ గారితో ఒక బ్యాటిల్ స్టార్ట్ చేశాడో, సో గౌతమ్ పాయింట్ అర్థం చేసుకున్నాడు, గేమ్ పాయింట్ అని చెప్పి గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఒక వేవ్ అయితే వచ్చింది. బిగ్ బాస్ చూడాలి, బిగ్ బాస్లో ఈరోజు ఏదో జరగబోతుంది అది అని చెప్పి. గౌతమ్ తర్వాత నెక్స్ట్ ఈ 2.0 బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళల్లో అనమాట. సో అర్జున్ వల్ల కొద్దిగా హైప్ వచ్చింది. అర్జున్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలకి ఓకే లోపలికి వెళ్ళిన తర్వాత గట్టిగా ఉంటుందంటే అక్కడ గౌతమ్తో జరిగిన ఏదైతే డిస్కస్ ఉన్నారో నువ్వు ఏంట్రా అండి మడతయ్యకుండా అన్న దగ్గర కూడా మళ్ళీ ఈరోజు ఏదో జరగబోతుంది, ఏదో అవబోతుంది, ఈ వారం ఇంకా గట్టిగా ఉంటుందని చెప్పి మళ్ళీ ఒక హైపు. సో ఇలా వీళ్ళు నెక్స్ట్ శోభా శెట్టి కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఆ స్ట్రాంగ్నెస్ ఏంటంటే ఆ స్ట్రెంత్ కొద్దిగా సమ్ టైమ్స్ అది ఇరిటేషన్గా అయిపోవటం వల్ల కొంతమందికి ఎక్కలేదు. కానీ అదర్వైజ్ తను కూడా స్ట్రాంగ్ కండిషన్, తన ఒపీనియన్స్ కూడా స్ట్రాంగ్గా చెప్పిద్ది, గట్టిగా మాట్లాడిద్ది, గట్టిగా చేసిద్ది. కానీ బట్ కొద్దిగా ఇరిటేషన్. బట్ బిగ్ బాస్లో హైప్ రావడానికి శోభా శెట్టి కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో శోభా కూడా కారణమే. సో వీళ్ళు నలుగురు మెయిన్ పిల్లర్స్ అయితే వీళ్ళు నలుగురు సబ్ పిల్లర్స్ లాగా అనమాట. సో పెద్ద పిల్లర్లు కాదు కానీ బట్ స్టిల్ బిగ్ బాస్ విజయంలో వీళ్ళది కూడా చాలా వరకు పాత్ర ఉంది. ఆ హైప్ ఎప్పుడైతే సీజన్ ఆ వీక్ ఇలా డౌన్ అవుతున్నారనగా వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఇదవటం, సో దాంతో ఒక హైప్ రావటం, ఈరోజు ఏదో జరగబోతుంది, ఈ వారం ఏదో జరగబోతుంది అని వెళ్ళి మనం చూడటం, చివరి వారంకి వచ్చేదాకా కూడా దీన్ని వీళ్ళు క్యారీ చేశారు. సో వీళ్ళు అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ టీం దగ్గరికి మళ్ళీ వస్తా. బిగ్ బాస్ టీంకి ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు అన్నది నాతో చిన్న పాయింట్ ఉంది. ఎక్కడ ఫెయిల్ అయ్యారు అన్నది చెప్తా. ఇనీషియల్గా కంటెస్టెంట్స్ని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు ఎవరు తోపు ఎవరు ఏంటి అన్నది. బట్ ఈ వైల్డ్ కార్డ్స్ని ఎప్పుడైతే తెస్తారో అక్కడ కొద్దిగా సెలక్షన్ బాగుంటే మనకి ఏదో అదృష్టం బాగుండి ఇప్పుడు బోలే అన్న వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్నీ చేశాడు. కానీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వీళ్ళ సెలక్షన్ సరిగ్గా లేదు. అక్కడ 5 కంటెస్టెంట్స్ తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు ఇప్పటివరకు బిగ్ బాస్ ఏం చూశారు, ఏం చేశారు, వీళ్ళ గేమ్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి క్వశ్చన్లు వాళ్ళు అడగచ్చు. అడిగి ఇంకా కంటెస్టెంట్ సెలక్షన్ బాగుంటే ఇంకా సీజన్ ఎక్కడికో వెళ్ళిపోయేదేమో, నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికో మూన్ మీదకి వెళ్ళిపోయేదేమో, మూన్ నుంచి మార్స్ మీదకి వెళ్ళిపోయేదేమో, ఆ రేంజ్లో లేచేదేమో. సో అక్కడ వర్కౌట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, అక్కడ మిస్ అయ్యారనిపించింది. అలాగే ఉల్టా అనేది చేశారు కానీ అందులో కూడా పెద్ద జస్టిఫికేషన్ ఇవ్వాలి. ఉల్టాకి కదా ఈ పవరస్త్ర ఈ కాన్సెప్ట్లు తీసుకొచ్చారు కానీ జస్టిఫికేషన్ అనేది ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు ఉల్టాకి. సో ఈ రెండు కొద్దిగా మైనస్ పాయింట్లు. ఏదైనా కాన్సెప్ట్ మనం చెప్తున్నాం అంటే దానికి జస్టిఫికేషన్ కూడా ఉండాలి. అందులో ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎక్కడ జస్టిఫై చేసాము, ఏంటి ఏ పాయింట్ జస్టిఫై చేసాము అని చెప్పి. సో ఆ ఉల్టా అనేది ఎక్కడ కనిపిలా. కొన్ని సరదా ఉల్టా మనం అనుకున్నాం నామినేషన్ లైన్ వాళ్ళు కాకుండా నామినేషన్ చేసిన వాళ్ళు నామినేట్ అవుతారేమో అని చెప్పి. బట్ ఈ కాన్సెప్ట్ అంతా సేమ్గానే ఉంది కదా. కెప్టెన్ బదులు పవరస్త్రతో హౌస్మేట్ అయ్యారు, తర్వాత కెప్టెన్ అయ్యారు, ఇమ్యూనిటీ అలాగే ఉంది, నామినేషన్ ఎలిమినేషన్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. 5గురిని ఒకేసారి తీసుకొచ్చారు. ఉల్టా అని చెప్పి ఒకేసారి ఒక మోర్ దెన్ 1% పంపించేస్తుంటే 3-4 బయటికి పంపించేస్తుంటే అప్పుడు 3-4 తీసుకొచ్చి ఉంటే ఏదో అనిపించేది. వెళ్ళటం కూడా ఒకళ్ళొకళ్ళు వెళ్ళారు కాబట్టి నాకు అంత ఉల్టాకి అంత జస్టిఫై చేసినట్టు నాకు అనిపించలే. సో ఇది నాకు మళ్ళీ 5:30కి మీటింగ్ ఉంది. సో ఆ క్వశ్చన్ నాకు అడగంగానే స్ట్రైక్ అయిన పాయింట్స్ అనమాట. సో ఛాలెంజ్ అనమాట ఇది. యాక్చువల్గా ఏంటంటే నేను క్వశ్చన్ అడుగుతాను, దీని మీద మీ అభిప్రాయాన్ని మీకు ఏదనిపిస్తే చెప్పాలి అని చెప్పి. సో నాకు ఇది ఇలా అనిపించింది. సో మీకేమనిపించింది? బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్లో ఎవరిది కీలక పాత్ర అని మీరు అనుకుంటున్నారు, ఎక్కడ అనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా తప్పులు చెప్పుంటే ఎవరికోసమైనా సరే ఏదైనా సరే క్షమించేయండి ఒక్కసారికి. సో అంతే. ఛానల్ మనది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.